స్క్రీన్ ప్లే కానీ ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ముగ్గురికి మధ్యన ఉన్న బాండింగ్ ఎమోషన్ ఇంకొంచెం ప్రాపర్ గా పగడబందీగా రాసుకుని ఉంటే బాగుంటదేమో అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్. బట్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. అండ్ సాయి శ్రీనివాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ ఇది. నేను ఆయన నుంచి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయాల. పీక్స్ లో పెట్టాడు ఆయన యాక్టింగ్ అయితే మటుకు. అండ్ మనోజ్ గారు డామినేటింగ్ అది వేరే లెవెల్. మనోజ్ అన్న నిజంగా ఆయన గట్టి కంబ్యాక్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది, ఆయన ఆడుకుంటారు. అండ్ నారా రోహిత్ గారు ఉన్న పెర్ఫార్మెన్స్ ఆయన ఎంతవరకు చేయాలో హీ డిడ్ హిస్ బెస్ట్. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ నారా రోహిత్ గారిది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కొంత ఫస్ట్ హాఫ్ లో అన్వాంటెడ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ బాండింగ్ ప్రాపర్ గా వర్కౌట్ అవ్వడం సినిమాకి వీక్ పాయింట్ అనిపించింది. లేదా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. బట్ ప్రెసెంట్ నా వరకు నాకు సినిమా యావరేజ్ ఫిలిం అని చెప్తాను. సినిమా మంచిగా వచ్చిందండి. సో అందరు ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. స్టోరీ లైన్ బాగుంది. సో ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఆ నడిపించిన విధానం మన తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేటట్టు డైరెక్టర్ గా చాలా బాగా తీశారు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా అనిపించింది. నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మీ హార్డ్ వర్క్ కనబడుతుంది సినిమాలో. సో మీరు ప్రాణం పెట్టి తీసిన సినిమా. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా అయితే బాగా వచ్చింది. సో ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు మనోజ్ గారు మీరు విలనిజం చాలా బాగుంది. సో మీరు విలన్ కి అయితే బాగా సెట్ అయ్యారు. ఫ్యూచర్ లో మీరు మంచిగా ఇలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుతున్నాను అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే బాగుంది, తప్పకొచ్చి చూడండి అండి. 3.5 సినిమా వచ్చింది. నారా రోహిత్ గారిని తక్కువ చూపించారండి. సో ఎక్కువ స్క్రీన్ టైమింగ్ అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మన మంచు మనోజ్ గారు పంచుకున్నారండి. భైరవం బాగుంది. మంచు మనోజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. మంచు విష్ణు కదా హీరో పేరు ఏమేరన్నా నారా రోహిత్ మధ్యలో చనిపోవడం వల్ల నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది అన్న. మధ్యలో అది జరగకూడదు. ఇంకొకరు ఎవరు శ్రీనివాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్న. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు మనోడు. భైరవ్ అన్న నాకు తెలిసి అయితే 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ గారు బాగా ఇచ్చేసేది. ఈసారి నుంచి మంచు మనోజ్ గారికి ఛాన్సులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్లు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ మంచు మనోజ్ గారు కొంచెం వెళ్ళండి. ఓకేనా? సరే అండి. స్టోరీ అంతా ఓకే అన్న, బాగుంది, పర్లేదు, ఓకే అంతా ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మూవీస్ ఏమి లేవు కదన్న. ఇప్పుడున్న రన్నింగ్ మూవీలో ఓకే, అన్ని మూవీలు ఓకే. నాకు కొంచెం బెటర్ అనిపించింది. చూడొచ్చు. మీరు చూసారన్నా? నేనైతే మంచు మనోజ్ కొంచెం దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ హైలైట్స్ ఎక్కువ కనిపిస్తుంది అన్న. మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడాడు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంకొకటి అది కార్లు గట్ట తీసుకున్నాను అన్నారు కదా, అది సొంతంగా డైలాగ్ ఇంత రాస్తారేంటన్న, అది కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. అంటే మంచు మనోజ్ బాధాకరంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడాడు. అది ఒకసారి మీరు ఈ వీడియో కొంచెం అక్కడ దాకా వెళ్ళేలా చేయండి. చాలా బాగా చేశాడు. అసలు విలన్ అంటే విలన్ మాదిరి చేశాడు. కొంచెం బాగుంది కానీ సైలెంట్ గా ఉంది. కాస్త యాక్షన్ విషయంలో మాత్రం మంచు మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్. అచ్చు ప్రింట్ ఆయన అనుకున్నట్టుగా ఉన్న అమ్మాయి కూడా చాలా బాగుంది. బాగా యాక్షన్ చూడండి అందరూ థియేటర్ లో. భైరవం మల్టీ స్టార్ మూవీస్ కి తెచ్చింది గౌరవం. ఈ మూవీస్ ఆడియన్స్ చేయాలి గారాభం, తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. నిజంగా భైరవం అయితే మల్టీ స్టారర్ మూవీకి నిజంగా ప్రాణం పోసింది. చాలా మంది డేస్ చేయరు, ఇద్దరు హీరోలనే ఎందుకబ్బా అని థింక్ చేస్తారు. ఈ మూవీ చూశాక నిజంగా చాలా మంది డైరెక్టర్స్ థింక్ చేస్తారు మల్టీ స్టార్ ఖచ్చితంగా తీయాలని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మంచు మనోజ్ గారు కుమ్మేశారు యాక్టింగ్ తో. ఇంకా సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే నిజంగా ఒక సాంగ్ లో బీభత్సంగా ఎమోషనల్ గా యాంగ్రీగా ఒక సాంగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల సాంగ్, అది సూపర్ రొమాంటిక్ గా క్యూట్ లవ్ స్టోరీ సూపర్ అదరగొట్టింది. ఇంకా ఆనంది గారు హీరోయిన్, ఇంకో హీరోయిన్ ఆయన పేరు గుర్తు రావట్లేదు కానీ హీరో గుమ్మేశారు నిజంగా ఒకరిని మించి మించి. వెన్నెల కిషోర్ గారు కామెడీ అంత అవసరం లేదు, ఉన్న కొంచెం కామెడీ అదరగొట్టారు. ఈ మూవీకి కామెడీనే అవసరం లేదు కానీ ఆ యాక్షన్ కు తగ్గట్టు కొంచెం పెట్టారు. ఇంకా యాక్షన్ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ బాండింగ్ గురించి చాలా బాగా. నిజంగా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఒక లిమిట్ వరకు ఉండాలి. ఆ లిమిట్స్ కట్టుబాట్లు దాటితే ఎలా ఉంటుంది ఉగ్ర రూపం అనేది చాలా చక్కగా స్క్రీన్ ప్రెజెన్స్ చేశారు. నిజంగా డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి నిజంగా విజయ్ గారికి, డైరెక్టర్ విజయ్ గారి. నిజంగా ఈ మూవీస్ చూశాక ఖచ్చితంగా ఇంకా చాలా మంది డేర్ చేస్తారు మల్టీ స్టార్ మూవీస్ కోసం. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28.
బాగుంది. భైరవ 3 అక్షరాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించాలంటారు కదా ఇళ్ళకి. ఆ టైప్ లో చేసి నర్రికి అబ్బా రక్తాలు కారుతుంటే కిందికి వెళ్ళి నాకు ఉచ్చబడ్డది అనమాట. ఆ టైప్ లో కలిగింది. నిజంగా వండర్ఫుల్ మూవీ. కంబ్యాక్ కంబ్యాక్ అడిగి పోతారు హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు. అక్కడక్కడ చిన్న చిన్న ఫెయిల్యూర్లు అవుతారు. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నువ్వు 7th ప్లేస్ అయినావు అని చెప్పి 7th ఫెయిల్ అయినావు అని చెప్పేసి 10th చదవ అయింది మళ్ళీ ఎగ్జామ్ రాసాయి. అట్లనే అనుకోండి ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. హీరోలు మనం, విలన్లు మనం, సినిమా ఇండస్ట్రీ మనది, ఆర్టిస్టులు మనం. వాళ్ళు రాజుగా చేస్తే మనం రాజు అనుకుంటాం, వాళ్ళు విలన్ చేస్తే మనం విలన్ అనుకుంటాం. వండర్ఫుల్ మూవీ. ఎమోషనల్ సాంగ్స్ అయితే మస్త్ అనిపించేస్తాయి. ఇక డివోషనల్ సాంగ్స్ వస్తాయి. ఇక రుద్రతాండవం చేస్తా ఉంటాయి. శివునికి సంబంధించిన సాంగ్స్ గూస్ బంప్స్ అనమాట. ఖతర్నాక్ అనిపించేస్తుంది. అలాగే యాష్ టాగ్లు బైక్ అట్లా అంటున్నారు. ఏమి కాదు, ప్రతి సాంగ్ బాగుంది, ప్రతి సన్నివేశం బాగుంది. ప్రతి హీరో అభిమానులు సినిమాకు నచ్చుతారు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అక్కడక్కడ సన్నివేశాలు వచ్చేస్తాయి. అంటే చిరంజీవి అభిమానులు కానీ, చిరంజీవి సినిమాలు కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ కించపరిచే విధంగా ఎక్కడా లేవు. బాయ్కాట్ అనవసరం అయ్యా. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. వైలెన్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్యామిలీతో చూడాలని అయితే కోరుకుంటున్నాను. నేను అందరికి కంబ్యాకే. బాలయ్య బాబు అభిమానులు కూడా చూడొచ్చు. ఎందుకంటే నారా రోహిత్ ఫైట్ చేస్తుంటే ఆయన ఎగిరేసి గాల్లో కొడుతుంటే జై బాలయ్య అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు లాగా లావుగా అయిపోయింది అనమాట. సో నారా రోహిత్ నీ వయసు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోవాలి, పొట్ట తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. అయినా సరే నువ్వు చేస్తుంటే ఫైట్ చేస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. జై బాలయ్య అనే ఫీలింగ్ కలిగింది. వండర్ఫుల్ మూవీ. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ తోటి మాత్రం చూడాలి. వైలెన్స్ బాగా ఉన్నదనమాట. సూపర్ మూవీ. అలాగే మన శంకర్ గారి కూతురు గురించి మాట్లాడుతున్నారు. అరే బాబు అందం పక్కకు పెట్టండి రాబోయ్. ఒక్కసారి ఆ అమ్మాయిని వచ్చి చూడండి. పల్లెటూరు అమ్మాయి లాగా చాలా వండర్ఫుల్ గా చేసింది. మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి లాగా అనిపించేస్తుంది. పక్కింటి అమ్మాయి లాగా అనిపించేది. తెలంగాణ కాదు తెలుగు యాసలో, అంటే మన తూర్పుగోదావరి యాస, గోదావరి యాసలో మాట్లాడుతూ చేసింది అనమాట. ఆమె యాస కూడా కించపరిచే విధంగా ఎక్కడ లేదు. మంచిగా ఉంది. తెలుగు అమ్మాయి లాగా చాలా బాగా చేసింది. అసలు ఆమె తమిళ అమ్మాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. శంకర్ అమ్మాయి అని కూడా అనుకోకండి. శంకర్ కూతురు ఫస్ట్ సినిమా కదా వద్దాం చూద్దామని అనుకోకండి. ఒక తెలుగు అమ్మాయి అనుకోండి, ఒక తెలుగు ఆర్టిస్ట్ అనుకోండి. సూపర్ గా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మూవీ. జై భైరవ.